Welcome to current affair discussion. Today we are going to discuss June 21 to 27 part 2 current affairs, question number 12th one. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక ప్యానల్ ఫామ్ చేసింది. ఆ ప్యానల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రైవేట్ కోచింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ స్కూల్ లెవెల్లో దిస్ ఎగ్జామినేషన్స్ లైక్ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ 10th ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే జేఈ ఎగ్జామ్స్ సంబంధించి, నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి అండ్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి స్కూల్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ సరిపోక మేబీ స్టూడెంట్స్ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పైన డిపెండ్ అవుతున్నారని చెప్పి అండ్ ఆ డిపెండెన్సీని రెడ్యూస్ చేయడం కోసము రివ్యూ చేసి గైడ్ లైన్స్ సబ్మిట్ చేయమని చెప్పి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దే ఫార్మ్డ్ ఏ కమిటీ అండ్ దట్ కమిటీ వాజ్ హెడెడ్ బై దిస్ పర్సనాలిటీ వినీత్ జోషి. ద హై లెవెల్ కమిటీ will be headed by Vinit Joshi and he is actually Secretary of Department of Higher Education under Ministry of Education. So simply 12th question, Ministry of Education under that Department of Higher Education ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పైన డిపెండెన్సీని రెడ్యూస్ చేయడం కోసము సో దానికి తగ్గట్టుగా గైడ్ లైన్స్ని సబ్మిట్ చేయమని చెప్పి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫామ్ చేసిన కమిటీకి హెడ్ వినీత్ జోషి. అండ్ వన్ మోర్ థింగ్, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టూడెంట్స్ బిలో 16 years ఏజ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ని కోచింగ్ కోసము ఎన్రోల్ చేసుకోకూడదు. లుక్ అట్ దిస్ వన్. లాస్ట్ ఇయర్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇన్ జాన్ 2024 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పబ్లిష్డ్ ది గైడ్ లైన్స్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ కోచింగ్ సెంటర్ రిస్ట్రిక్టింగ్ కోచింగ్ సెంటర్స్ ఫ్రమ్ ఎన్రోలింగ్ స్టూడెంట్స్ బిలో 16 years ఆఫ్ ఏజ్. లైక్ నార్మల్గా 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ డిప్లొమా కోసము, పాలిటెక్నిక్ డిప్లొమా కోసం కోచింగ్స్ కానీ అండ్ దట్స్ ఫర్ 10th అంటే 15 years ఉంటుంది. సో 10th బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరికి కూడా కోచింగ్ కోసము ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎన్రోల్మెంట్ చేయకూడదు. ఓకే, రైట్. సో పర్సనాలిటీ నేమ్ వీ షుడ్ రిమెంబర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫామ్ చేసినటువంటి ప్యానల్, దట్ ప్యానల్ ఈస్ గోయింగ్ టు రివ్యూ to reduce the dependency on private coaching institutes and that panel was headed by the Vinit Joshi. He is actually already secretary in Department of Higher Education. That's a 12th question. Next, 13th question. 13th question, World Economic Forum every year Energy Transition Index ni release చేస్తుంది. ఓకే, ETI nothing but Energy Transition Index. ఈ ఇండెక్స్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్లో ప్రజెంట్ ఆ కంట్రీస్ యొక్క ఎనర్జీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. లైక్ మన ఇండియా తీసుకుంటే మనం ఎనర్జీని రెన్యూబుల్స్ నుంచి, నాన్ రెన్యూబుల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సో మెజారిటీ పోర్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ట్రాన్స్మిషన్ వైపు అంటే ట్రాన్సిషన్ అంటే లైక్ ప్రజెంట్ ఎక్కువగా మన ఇండియాలో పవర్ ప్రొడక్షన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నాం. నథింగ్ బట్ కోల్ని బర్న్ చేసి కంబషన్ ద్వారా వచ్చే హీట్ని బేస్ చేసుకొని స్టీమ్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. సో అలా కాకుండా సస్టైనబుల్ వేలో మన అడాప్టేషన్స్ ఎలా ఉన్నాయి, లైక్ రెన్యూబుల్స్ పైన ఫోకస్ ఎంత మాత్రం ఉంది, మేబీ సోలార్, విండ్, బయోఫ్యూయల్స్. ఓకే, సో ఇలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్స్ వైపు ఒక కంట్రీ యొక్క ఎనర్జీ సిస్టమ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది అనే దాన్ని బేస్ చేసుకొని దిస్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ నేమ్తో రిలీజ్ చేసింది. ఓకే, ఇండెక్స్ నేమ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దిస్ ఇండెక్స్ని రిలీజ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది ఇచ్చి పడుతూ ఉంటాడు. సో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇప్పుడు దీంట్లో మన ఇండియా పర్ఫార్మెన్స్ ఏంటో చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మన ఇండియా ర్యాంక్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ 63rd అయితే దిస్ ఇయర్ అవర్ పొజిషన్ 71st స్పాట్. బట్ టాప్లో ఉన్నటువంటి కంట్రీస్, దీస్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ టాప్ పొజిషన్ అండ్ దోస్ కంట్రీస్ స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, ఆల్ కంట్రీస్ ఫ్రమ్ యూరప్ ఓన్లీ. స్వీడను, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో top 5 countries from Europe only and that country names you should remember Sweden, Finland, Denmark, Norway, Switzerland. మన ఇండియా అయితే 71st స్పాట్లో ఉంది. ఇండియా పొజిషన్ అట్ 71st స్పాట్. అండ్ దిస్ ఇయర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో స్కోర్ ఇంప్రూవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్
ఏ కంట్రీస్లో అంటే లాత్వియా అండ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్కోర్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఫాస్టెస్ట్ స్కోర్ గెయినర్స్. అండ్ వరస్ట్గా ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో బాటంలో ఉన్న కంట్రీ ఏంటి అంటే ఆఫ్రికన్ కంట్రీ, దట్ ఈస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే రైట్. అండ్ ఫర్దర్గా దిస్ ఇండెక్స్ గురించి మాట్లాడితే చైనా బెస్ట్ ఎవర్ ర్యాంక్, చైనా హిస్టరీలోనే 12th పొజిషన్లో ఉంది, మనం 71st పొజిషన్లో ఉన్నాం, చైనా 12th స్పాట్లో ఉంది, అమెరికా 17th స్పాట్లో ఉంది. అండ్ ఎమర్జింగ్ ఏషియాలో అంటే ఏషియా కాంటినెంట్లో ఉన్నటువంటి కంట్రీస్లో ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో చైనానే ఉంది. ఓకే రైట్. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇవి 13th క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ద హైలైటెడ్ పాయింట్స్. సో లెట్స్ సీ. International organization called World Economic Forum, they released a report called Energy Transition Index, and India ranked at 71st spot compared to 2024. Man rank 63rd in 2024, now it is 71st. So the title of this is Fostering Effective Energy Transition, that's simply Global Energy Transition Index. And score point of view better ga improvement వచ్చిన కంట్రీస్ లాత్వియా, యుఏఈ. అండ్ వర్స్ట్గా ఉన్నటువంటి కంట్రీ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో కాంగో, ఆఫ్రికన్ కంట్రీ. నెక్స్ట్ ఈ ఇండెక్స్ని దేన్ని బేస్ చేసుకుని అంటే లుక్ అట్ దిస్ వన్. ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఎవాల్యుయేట్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ దేర్ ఎనర్జీ సిస్టమ్ పర్ఫార్మెన్స్, ప్రజెంట్ ఉన్న ఎనర్జీ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ రెడీనెస్ ఫర్ ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అంటే లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్స్ వైపు కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకుని. అండ్ టాప్లో ఉన్న 5 కంట్రీస్ కూడా యూరప్ కంట్రీసే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంక్స్ అట్ 71st spot. సో బాటమ్ కంట్రీ కాంగో. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎమర్జింగ్ ఏషియాలో చైనా టాప్ స్పాట్, చైనా ర్యాంక్ 12th one, అమెరికా ర్యాంక్ 17th పొజిషన్. రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. సో దిస్ 14th క్వశ్చన్ ఇట్స్ ఆల్ అబౌట్ వరల్డ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దీస్ పారామీటర్స్. దీస్ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్ఫ్యాక్ట్ R&D, దట్ ఈస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో R&D ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎంప్లాయబిలిటీ అండ్ అవుట్కమ్స్, స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దెన్ గ్లోబల్ ఎంగేజ్మెంట్, ఆ యూనివర్సిటీస్లో ఫారెన్ ఫ్యాకల్టీస్ పర్సంటేజ్ ఎంత ఉంది, దెన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఈవెన్ ద 5th one ఆల్సో దట్ ఈస్ సస్టైనబిలిటీ. ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని దట్ ఈస్ R&D, ఎంప్లాయబిలిటీ అండ్ అవుట్కమ్స్, దెన్ గ్లోబల్ ఎంగేజ్మెంట్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, సస్టైనబిలిటీ. దీస్ పారామీటర్స్ని బేస్ చేసుకొని లండన్లో ఉండే క్వాకరెల్లి సైమండ్స్ రిలీజ్ చేసినటువంటి యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన ఇండియా నుంచి బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, వరల్డ్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి చూద్దాం. ఓకే రైట్. సో ఇండియా నుంచి బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఢిల్లీ, దీని ర్యాంక్ 70 వరల్డ్ వైడ్, అండ్ ఇండియాలో అయితే ఫస్ట్ స్పాట్లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్ బెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే దిస్ వన్, కేంబ్రిడ్జ్లో ఉంటుంది, అమెరికాకి సంబంధించినటువంటి MIT, నథింగ్ బట్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ద 14th టైం. 2012లో 2014 నుంచి 26 వరకు కంటిన్యూగా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏది అంటే మసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సెకండ్ పొజిషన్లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, థర్డ్ పొజిషన్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. యూ కెన్ సీ దిస్ టేబుల్, యూ విల్ గెట్ ఏ క్లారిటీ. క్వాకరెల్లి సైమండ్స్ రిలీజ్ చేసినటువంటి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బేస్డ్ అపాన్ R&D, ఎంప్లాయబిలిటీ, సస్టైనబిలిటీ, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, దీస్ ఆల్ పారామీటర్స్ని కన్సిడర్ చేసి వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 5 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే MIT, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, అమెరికాలో ఉంటుంది, కేంబ్రిడ్జ్, దెన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇట్స్ ఇన్ లండన్, UK, దెన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ థర్డ్ పొజిషన్, దెన్ 4th spot ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అండ్ 5th spot హార్వర్డ్ యూనివర్సిటీ. ఇట్ మీన్స్ టాప్ 5లో 3 ఫ్రమ్ అమెరికా, 2 ఫ్రమ్ UK. సో UK నుంచి 4th అండ్ 2nd ప్లేస్, అండ్ రిమైనింగ్ 1, 3, 5th spot అమెరికా నుంచి MIT, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ. దీస్ ఆర్ ద టాప్ 5 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వరల్డ్ వైడ్ యాజ్ పర్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. అండ్ ఇండియా నుంచి టాప్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే IIT ఢిల్లీ, దట్ ఈస్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, IIT బాంబే, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, IIT మద్రాస్ సౌత్, అండ్ IIT ఖరగ్పూర్, ఇట్స్ ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్, అండ్ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ బెంగళూరు, ఇట్స్ ఇన్ కర్ణాటక. సో ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. వీటి రెస్పెక్టివ్ ర్యాంకింగ్స్ ఆల్సో యూ కెన్ సీ హియర్. IIT ఢిల్లీ 123rd, 129, 180, 215. ఇక్కడ 70 ప్లేసెస్ ఇంప్రూవ్ అయింది, నాట్ 70th ర్యాంక్ ప్రీవియస్గా, సారీ. సో దిస్ వన్ 70 ప్లేసెస్ ఇంప్రూవ్ అయింది టు 123rd spot, రైట్. అండ్ ఇంకా ఫర్దర్గా
the things that we need to focus in this particular university rankings is మొత్తం ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో దిస్ మెనీ యూనివర్సిటీస్. ఓకే, సో ఏషియా నుంచి దిస్ మెనీ యూనివర్సిటీస్తో ఏషియా టాప్లో ఉంది, ఫాలోడ్ బై యూరప్, దెన్ అమెరికా. కంటినెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ని రిప్రజెంటేషన్ చేసినటువంటి కాంటినెంట్ ఏది అంటే ఏషియాని. నెక్స్ట్ థింగ్, మన ఇండియా నుంచి 54 యూనివర్సిటీస్. 2015లో 11 ఉంటే టుడే 54 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన ఇండియా నుంచి. అండ్ టాప్ 200 యూనివర్సిటీస్లో మన ఇండియా నుంచి 3 ఐఐటీస్ మాత్రమే ప్లేస్ దక్కించుకున్నాయి. అండ్ న్యూగా దిస్ ఇయర్ 8 ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్ దక్కించుకున్నాయి. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్. The only thing we need to focus in this particular discussion is, first of all, QS World University Rankings. మన ఇండియా నుంచి టాప్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ఐఐసి బెంగళూరు. వరల్డ్లో టాప్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, దెన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆక్స్ఫోర్డ్, దెన్ హార్వర్డ్ యూనివర్సిటీ. ఇవి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్. అండ్ ఫర్దర్గా this is the 22nd edition, that's also you need to focus. That's it. And highest number of universities from America, continent paranga Asia, and this all the things. మన ఇండియా నుంచి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ 54 ఉన్నాయి. అండ్ ఆ 54లో 12 ఐఐటీస్ ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ హౌ మెనీ యూనివర్సిటీస్, హౌ మెనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దిస్ ఇయర్ ర్యాంకింగ్లో మన ఇండియా నుంచి ఫస్ట్ టైం ప్లేస్ దక్కించుకున్నాయంటే 8 new Indian institutions. Okay, right. That's all about this 14th question. Next, moving to 15th question. United Nations World Food Program, this one, Food and Agriculture Organization, వీళ్ళిద్దరూ కలిపి రిలీజ్ చేసినటువంటి రోమ్ ఇటలీ బేస్డ్ FAO అండ్ యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కలిపి ఈ రిపోర్ట్ రిలీజ్ చేశాయి. ఈ రిపోర్ట్ ఏంటంటే గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ ఆఫ్ హైయెస్ట్ కన్సర్న్. హంగర్ హాట్స్పాట్స్ అంటే ఆ లొకేషన్స్లో, దాట్ కంట్రీస్లో వెరీ సివియర్ ఫుడ్ షార్టేజ్, మాల్ న్యూట్రిషను, ఫెమైన్ సిచ్యువేషన్తో స్ట్రగుల్ అవుతున్నటువంటి కంట్రీస్. ఫెమైన్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే, లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. వాట్ ఈస్ ఫెమైన్ యాక్చువల్లీ? ఎ ఫెమైన్ సిచ్యువేషన్ ఈజ్ సింప్లీ ఆ లొకేషన్లో ఉన్న పాపులేషన్లో 20% కన్నా ఎక్కువ, ఓకే, 20% కన్నా ఎక్కువ పాపులేషన్కి ఎక్స్ట్రీమ్ ఫుడ్ షార్టేజ్ ఉండడం, చిల్డ్రన్స్లో 30% చిల్డ్రన్స్కి మాల్ న్యూట్రిషన్ సఫర్ అవుతూ ఉండడం, దెన్ ఎవ్రీ సింగిల్ డే 10,000 పాపులేషన్, 10,000 పీపుల్ ఉన్నారనుకుంటే ప్రతిరోజు ఇద్దరు చనిపోతూ ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మాల్ న్యూట్రిషన్, ఫుడ్ షార్టేజ్ వల్ల. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నటువంటి వాట్ వి కాల్ ఫేస్ చేయడాన్ని ఫెమైన్గా డిఫైన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వరల్డ్లో హంగర్ హాట్స్పాట్స్ అంటే ఫుడ్ షార్టేజ్, ఫెమైన్ సిచ్యువేషను, మాల్ న్యూట్రిషన్తో స్ట్రగుల్ అవుతున్నటువంటి కంట్రీస్ 5 కంట్రీస్ ఉన్నాయి. దట్ 5 కంట్రీస్ నాట్ డెఫినెట్లీ a good news for them. So those countries you can see here, Sudan, Palestine, South Sudan, Haiti, Mali. ఈ 5 కంట్రీస్ గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్గా ఉన్నాయి యాజ్ పర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. రెండు కూడా ఇటలీలో ఉంటాయి, రిలీజ్ చేసినటువంటి ఇండెక్స్ రిపోర్ట్ పరంగా. ఓకే, రైట్. అండ్ ఈ రిపోర్ట్ని ప్రతి 6 monthsకి ఒకసారి, ట్వైస్ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటారు దిస్ ఆర్గనైజేషన్స్. అండ్ దిస్ రిపోర్ట్లో దీస్ కంట్రీస్ ఇథియోపియా, కెన్యా, లెబనాన్, లెసోతో, మలావి, మొజాంబిక్, నమీబియా, నైజర్, జాంబియా అండ్ జింబాబ్వే. ఆల్మోస్ట్ 10 కంట్రీస్, రైట్? యా, 10 కంట్రీస్ హంగర్ హాట్స్పాట్స్గా ఉన్నాయి ప్రీవియస్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు. ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే ఈ కంట్రీస్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. అంటే ఆ కంట్రీస్లో మేబీ ఫుడ్ షార్టేజ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ సమ్వాట్ ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ 15th క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్. యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ బోత్ ఆర్ ఇన్ రోమ్, ఇటలీ, రిలీజ్ చేసినటువంటి హంగర్ హాట్స్పాట్స్ FAO WFP
అర్లీ వార్నింగ్ ఆన్ అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ June to October, దట్ ఈస్ 6 monthsకి ఒకసారి రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. June to October అంటే 5 months నెక్స్ట్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ ఎవ్రీ 6 monthsకి ఒకసారి దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ రిపోర్ట్లో ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ జరుగుతున్న వార్స్ కానీ సివిలియన్ వార్స్ కానీ, వీటి వల్ల హంగర్ హాట్స్పాట్స్గా దీస్ 5 countries, సూడాను, సౌత్ సూడాను, పాలస్తీను అండ్ హైతీ, మాలి. అండ్ పాలస్తీనాలో ఎస్పెషల్లీ ఈ ఇజ్రాయెల్ పాలస్తీనాలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ వల్ల గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 21 lakh పీపుల్కి ఫుడ్ సప్లైని స్టాప్ చేయడం వల్ల నియర్లీ 5 lakh పీపుల్ ఫెమైన్ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నట్టు దిస్ రిపోర్ట్ మాట్లాడుతుంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ September 2025 ఫెమైన్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్పాము, ఉన్న పాపులేషన్లో అట్లీస్ట్ 30% పాపులేషన్కి 20% పాపులేషన్కి ఫుడ్ షార్టేజ్ ఉండడం, చిల్డ్రన్స్కి 30% పైగా చిల్డ్రన్స్కి మాల్ న్యూట్రిషన్ ఉండడం, అండ్ ఎవ్రీడే 2 people అయినా చనిపోతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్ ఫెమైన్ అంటారు. అది ఏ కంట్రీ, ఏ పర్సన్, ఏ ఫ్యామిలీ కూడా ఫేస్ చేయాలని చెప్పి కోరు. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ వరల్డ్లో ఉన్నాయి. ఎస్, దాట్ పర్టికులర్ కంట్రీసే ఇవి: సూడాన్, సౌత్ సూడాన్, మాలి, పాలస్తీనా, అండ్ ద వన్ మోర్ ఈస్ హైతీ. ఓకే, అండ్ దీస్ కంట్రీస్ని ఈ హంగర్ హాట్స్పాట్స్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ మూడు నెక్స్ట్ క్వశ్చన్, 16th one. Very innovative initiative by the one of the general insurance company, and that is Bajaj Allianz General Insurance Company. What they launched, let's we discuss. Right, just a minute. So what is this initiative launched by the Bajaj Allianz General Insurance Company ante? General insurance అంటే లైక్ ఇవన్నీ, ఇట్ మే బి హెల్త్ ఇన్సూరెన్స్, ఇట్ మే బి వెహికల్ ఇన్సూరెన్స్, ఓకే, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇలా లైఫ్కి పర్సన్ హ్యూమన్ బీయింగ్కి కాకుండా వెహికల్ కానీ లైక్ కార్, బైక్ ఆర్ ఎల్స్ ఎనీ కమర్షియల్ వెహికల్స్, హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. అండ్ నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే, సో లెట్ us assume ఐఎమ్ ఆంధ్రప్రదేశ్ పర్సనాలిటీ, ఆబ్వియస్లీ ఐఎమ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఇమాజిన్ యూ ఆర్ ద గైస్ ఫ్రమ్ some other states like కర్ణాటక, తమిళనాడు, ఆర్ ఎల్స్ లైక్ సమ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, రైట్? ప్రజెంట్ ఎలా ఉందంటే ఆల్ దీస్ ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క ప్రీమియమ్స్, నేను ఆంధ్రప్రదేశ్ పర్సనాలిటీ, ఐ ఓన్ ఏ పర్టికులర్ వెహికల్, అండ్ టు దట్ వెహికల్కి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే పర్టికులర్ వెహికల్ మోడల్ ఎప్పుడు పర్చేజ్ చేశారు అండ్ ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఇమాజిన్ యూ ఆర్ ఫ్రమ్ కర్ణాటక అండ్ యూ ఆల్సో హ్యాస్ టు పే సర్టన్ ప్రీమియం. ఇఫ్ సేమ్ బైక్ అక్కడ, సేమ్ బైక్ ఇక్కడ తీసుకుంటే ప్రజెంట్ ఎలాగుందంటే, సో ప్రీమియమ్స్ అయితే సేమే ఉంటున్నాయి. బట్ దిస్ కంపెనీ లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్గా ఆ లోకాలిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని, సపోజ్ లెట్ us assume కంపేర్ టు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. అండ్ అలా యాక్సిడెంట్స్ ప్రోన్ స్టేట్స్ ఏవైతే ఎక్కువ ఉంటాయో అండ్ ఆ స్టేట్స్లో వెహికల్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలన్నా కొంచెం రిస్క్తో కూడుకుని ఉంటుంది. సో ఆ స్టేట్లో వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉండడం అండ్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం రెడ్యూస్ చేయడం, అలా స్టేట్ స్పెసిఫిక్గా ఇన్సూరెన్స్ పాలసీస్కి ప్రీమియమ్స్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అంటే బజాజ్ అలియాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే అదే పాలసీని ఒక స్టేట్ పర్సన్ తీసుకుంటే ఒకలా ప్రీమియం ఉంటుంది, సేమ్ పాలసీని ఇంకో స్టేట్ పర్సన్ తీసుకుంటే ఇంకోలా ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, డిపెండింగ్ అపాన్ దట్ లోకాలిటీ ఫ్యాక్టర్స్. ఓకే, ఇలా ఫస్ట్ టైం ఇండియా వైడ్ స్టేట్ స్పెసిఫిక్గా ఇన్సూరెన్స్ పాలసీస్కి ప్రీమియమ్స్ని లాంచ్ చేసినటువంటి కంపెనీ బజాజ్ అలియాంజ్ General Insurance Company. So that's a very important initiative for your it may be insurance exams or it may be bank exam. 16th question. Next, 17th question. 17th question, it's all about World Investment Report. This is the report, World Investment Report. ఓకే, ఎప్పుడు రిలీజ్ ఎవరు రిలీజ్ చేశారంటే UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీని హెడ్ క్వార్టర్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ రిపోర్ట్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్లో ఆ కంట్రీకి FDI ఇన్ఫ్లో ఎలా ఉంది, FDI అవుట్ఫ్లో ఎలా ఉంది, ఆ కంట్రీకి వచ్చిన FDI, ఆ కంట్రీ నుంచి వెళ్తున్న FDI, ఈ రెండింటి యొక్క డేటాని వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనే టైటిల్తో, అనే రిపోర్ట్తో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిలీజ్ చేసింది. అండ్ దీంట్లో మన ఇండియా పొజిషన్ ఏంటి, టాప్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, let's we discuss, right? So if you look at this chart,
టాప్ 5 హోస్ట్ ఎకానమీస్. అంటే ఎఫ్డిఐస్ ఇప్పుడు మనం హోస్ట్ చేస్తున్నాం అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా మ్యాచెస్ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచెస్ జరుగుతున్నాయి, ఇంగ్లాండ్ హోస్ట్ చేస్తుంది అంటే మనం విజిట్ చేసాం అంటే వాళ్ళకి ఇన్ఫ్లో, మనం అవుట్ఫ్లో లాగా కన్సిడర్ చేయొచ్చు. సో అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం క్రికెట్ కంపేర్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఫారెన్ నుంచి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే అది మనకి ఇన్ఫ్లో అవుతుంది, అప్పుడు మనం హోస్ట్ కంట్రీ అవుతాం. ఓకే రైట్. అలా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2024 ఇయర్లో యాజ్ పర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో భాగంగా హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చినటువంటి కంట్రీస్ ఏంటి అంటే, లుక్ అట్ ద ఫిగర్స్ ఇయర్. అమెరికాకు వచ్చినటువంటి ఎఫ్డిఐ అంటే అమెరికాలో అదర్ కంట్రీస్ నుంచి అమెరికాకు వెళ్ళి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2024లో $279 బిలియన్. 2023తో కంపేర్ చేస్తే దెర్ ఈజ్ అ ఇంప్రూవ్మెంట్. ఓకే రైట్. అలా సింగపూర్ 143 సెకండ్ ప్లేస్లో, హాంకాంగ్ 126 థర్డ్ ప్లేస్లో, చైనా 116 ఫోర్త్ ప్లేస్లో, హాంకాంగ్ 106, మన ఇండియా 15th స్పాట్లో ఉంది. సో యాజ్ పర్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే ఎఫ్డిఐ అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేసినటువంటి పర్సనాలిటీస్, ఇఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్ దెన్ 10% స్టాక్ ఆఫ్ ఎ కంపెనీ, దట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎఫ్డిఐ. అండ్ వరల్డ్లో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో టాప్ 5 కంట్రీస్ అమెరికా, సింగపూర్, హాంకాంగ్, చైనా, లక్సెంబర్గ్. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, చైనా, లక్సెంబర్గ్. మన ఇండియా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో 15th స్పాట్లో ఉంది. ఓకే రైట్. ఓకే అండ్ ఇన్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫస్ట్ టైం గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే ఒక కొత్త కంపెనీస్ని సెటప్ చేయడంలో వచ్చినటువంటి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్లో ఇండియా సెక్యూర్డ్ 4th పొజిషన్ గ్లోబల్లీ విత్ 1080 గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్. ఓకే అండ్ అమెరికా బోత్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో అండ్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్లో అమెరికా నుంచి అదర్ కంట్రీస్కి అండ్ అమెరికాకి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అమెరికానే టాప్లో ఉంది. ఓకే రైట్. మన ఇండియా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో అయితే 15th స్పాట్లో ఉంది, వెరస్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్లో అయితే 18th స్పాట్లో ఉంది. లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో 16th పొజిషన్ నుంచి 15th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. అండ్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్లో 23rd నుంచి 18th, ఇది కూడా లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే రైట్. సో నెక్స్ట్ లుక్ అట్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ పాయింట్ ఆఫ్ వ్యూ టాప్ కంట్రీస్, దట్ ఈస్ హోమ్ ఎకానమీస్. అమెరికా, జపాన్, చైనా, లక్సెంబర్గ్, హాంకాంగ్, and India here it is in a 18th spot. Okay right. So that's all about even 17th question also. Simply United Nations Conference on Trade and Development రిలీజ్ చేసిన వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ పరంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో మనం 15th స్పాట్లో ఉన్నాం, ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్లో మనం 18th స్పాట్లో ఉన్నాం. మన కంట్రీ నుంచి వెళ్ళిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటివ్గా వేరే కంట్రీతో కంపేర్ చేస్తే వీఆర్ 18th పొజిషన్ కంట్రీ, వరాజ్ మనకు వచ్చిన ఎఫ్డిఐస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం 15th స్పాట్లో ఉన్నాం. అండ్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లో టాప్ పొజిషన్లోను, అవుట్ఫ్లోస్లో టాప్ పొజిషన్లోను అమెరికానే ఉంది. ఓకే సో సింప్లీ ఇన్ఫ్లోస్లో అమెరికా తర్వాత సింగపూర్, హాంకాంగ్, చైనా, లక్సెంబర్గ్, అండ్ అవుట్ఫ్లోస్లో జపాన్, చైనా, లక్సెంబర్గ్, హాంకాంగ్, చైనా. ఓకే సో జపాన్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఇక్కడ, రీప్లేసింగ్ సింగపూర్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. దట్ ఈస్ 17th one. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఈ 18th క్వశ్చన్ సింప్లీ ఎందుకు ఇచ్చానంటే ఇన్ఫర్మేషను, ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఏ స్టేట్లో ఉంది అనే పాయింట్ కన్వే చేయడం కోసం మాత్రమే. కరెంట్ అఫైర్ గురించి పక్కన పెడితే, అండ్ ఎస్ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది, దుధ్వా నేషనల్ పార్క్లో వెరీ ఫేమస్ అనిమల్ ఏంటి అంటే రైనో. ఓకే రైనోస్ కన్జర్వేషన్ చేయడం కోసము, రైనోస్ని కన్జర్వేషన్ చేయడం కోసము ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని అలొకేట్ చేసింది. సో స్టేట్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్, నేషనల్ పార్కు దుధ్వా నేషనల్ పార్క్, విత్ వాట్ ఆబ్జెక్టివ్ అంటే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ రైనోస్. ఓకే సో స్టేట్ పార్క్ కన్జర్వేషన్ ఆఫ్ విచ్ అనిమల్, స్టేట్ ఉత్తరప్రదేశ్, పార్క్ దుధ్వా నేషనల్ పార్క్, అండ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ రైనోస్. దట్స్ ద 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. Again it is a report, but this report is by Ministry of Education. Let's we discuss what is this report. Ministry of Education రిలీజ్ చేసినటువంటి రిపోర్టే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0. ఓకే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 బోత్ ద ఇయర్స్కి 2022-23కి అండ్ 2023-24 స్కూల్ నాట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి స్కూల్ సిస్టమ్. స్కూల్స్ నార్మల్గా ఎప్పుడు స్టార్ట్ అయితే మనకి జూన్లో స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్ కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఓకే సో 2022-23 స్కూలింగ్ ఇయర్కి
2023-24 స్కూలింగ్ ఇయర్లో మన ఇండియాలో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి, బెస్ట్ పర్ఫార్మింగ్ యూటీస్ ఏంటి అని చెప్పి దిస్ రిపోర్ట్, దట్ ఈస్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0. సో టాప్లో ఏ స్టేట్స్ ఉన్నాయి, ఏ యూటీస్ ఉన్నాయి, బాటంలో ఏ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఓకే, మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 రిపోర్ట్ ఫర్ 2022-23 అండ్ 23-24. చండీగఢ్ టాప్ పొజిషన్లో ఉంది అండ్ మేఘాలయ బాటమ్ పొజిషన్లో ఉంది. ఓకే, రైట్. సి చండీగఢ్ స్కోరు అవుట్ ఆఫ్ 1000కి స్కోర్ ఇవ్వడం జరిగింది. చండీగఢ్కి 703 స్కోర్ వచ్చింది 2023-24, బికమింగ్ ద ఓన్లీ స్టేట్ టు అచీవ్ ప్రజెస్ట్ 1 గ్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేడ్స్ గురించి మాట్లాడదాం ఫర్దర్గా డిస్కస్ చేయడానికి ముందు. ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0ని లుక్ అట్ హియర్, స్కోరింగ్ అండ్ గ్రేడింగ్. States and UTs are assessed on a scale of 1000 points, okay, and placed into 10 performance grades. ఈ గ్రేడ్స్ అవి, వాటి గురించి కూడా చూద్దాం ఒకసారి. The grades reflect the level of development in each area of school education and some grade bands in performance grading index 2.0 or simply see 10 grades ఉన్నాయి ఇక్కడ. ఆ 10 గ్రేడ్స్లో టాప్ 4 గ్రేడ్స్ వచ్చి దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తము, ఉత్తమ్. ఓకే, దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తమ్, ఉత్తమ్, ఇవి టాప్ 4. దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తమ్, ఉత్తమ్. స్కోరింగ్ టాప్ గ్రేడ్ ఏదైతే ఉందో దక్ష 940 అబోవ్ అప్ టు 1000 వరకు, అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ 940 వరకు 881 నుంచి అలా దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తమ్, ఉత్తమ్. లుక్ అట్ హియర్ ద డిఫరెన్స్. 60 స్కోర్ వేరియేషన్ ఉంటుంది. అంటే మీరు టాప్ గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఎగ్జామ్స్లో స్కోర్స్ అడిగినా కూడా దక్ష 940 అండ్ అబోవ్. ఓకే, 940 ప్లస్ 2000 వరకు. నెక్స్ట్ ఉత్కర్ష్, దీంట్లో 940 ఇక్కడ, 60 మైనస్ ఇక్కడ ఉత్కర్ష్. దెన్ అతి ఉత్తమ్ 880 ఇక్కడ అండ్ -20, 821, 820 లైక్ దట్. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా 940 నుంచి స్టార్ట్ అయ్యి 460 వరకు స్కోరింగ్ ఉంటాయి. 60ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తే మీకు స్కోర్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్లో స్కోరింగ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగితే యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్. టాప్ 4 అయితే దక్ష, ఉత్తమ్, అతి ఉత్తమ్, దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తమ్, ఉత్తమ్. నెక్స్ట్ రిమైనింగ్ 6 గ్రేడ్స్ ఏంటంటే ప్రచేష్ట 1 to 3, 1 నుంచి 3 వరకు, అండ్ ఆకాంక్షి 1 to 3. ఓకే, ఆకాంక్షి 1 to 3. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0లో మొత్తం 10 గ్రేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ 4 గ్రేడ్స్ దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తమ్, ఉత్తము, దెన్ ప్రచేష్ట 1 to 3, ఆకాంక్షి 1 to 3. రెస్పెక్టివ్ స్కోర్సు 940 అబోవ్ దక్ష, దెన్ 940 to 881 to 940 ఉత్కర్ష్, దెన్ ఫాలోడ్ బై ద 60 మైనస్ స్కోర్ యూ కెన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. అండ్ బోత్ ద స్కూలింగ్ ఇయర్స్కి 2022-23లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ యూటీస్, అండ్ 23-24లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ యూటీస్ చూస్తే 22-23లో స్టార్టింగ్లో ఉన్నటువంటి గ్రేడే ప్రచేష్ట 2 ఉంది. అంటే దక్ష కానీ, ఉత్కర్ష్ కానీ, అతి ఉత్తమ్ కానీ, ఉత్తమ్ కానీ, అండ్ ఈవెన్ ప్రచేష్ట 1 కానీ. సో 2022-23లో టాప్ 5 గ్రేడ్స్ ఎంటీగానే ఉన్నాయి. ఓకే, 2022-23 స్కూలింగ్ PGA 2.0లో టాప్ 5 గ్రేడ్స్లో ఏ స్కూల్కి, ఏ స్టేట్కి, ఏ యూటీకి ప్లేస్ దక్కలేదు. అండ్ స్టార్టింగే ప్రచేష్ట 2 నుంచి స్టార్ట్ అయింది చండీగఢ్. అండ్ టాప్ 5 చూస్తే చండీగఢ్, పంజాబ్, అండమాన్ అండ్ నికోబార్, గుజరాత్, కేరళ, ఇవి 2022-23 ఇయర్కి. అదే 23-24లో చండీగఢ్ ప్రచేష్ట 3 నుంచి ప్రచేష్ట 2 నుంచి 2020-23లో 23-24లో ప్రచేష్ట 1కి అప్గ్రేడ్ అయింది. రిమైనింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇట్ మీన్స్ 2023-24లో అగైన్ టాప్ 4 గ్రేడ్స్, అక్కడ టాప్ 5 గ్రేడ్స్ ఎంటీ ఉన్నాయి, ఇక్కడ టాప్ 4 గ్రేడ్స్ ఎంటీ ఉన్నాయి. ఏంటవి? దక్ష, ఉత్కర్ష్, అతి ఉత్తమ్, ఉత్తమ్, అండ్ ప్రచేష్ట 1లో ప్లేస్ దక్కించుకున్న ఏకైక స్టేట్ దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ యూటీ, చండీగఢ్. నెక్స్ట్ ఫాలోడ్ బై పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, ఒడిషా. సో సింప్లీ 2022-23లో గ్రేడ్ వైజ్ టాప్లో ఉన్నటువంటి స్టేట్స్, 23-24లో గ్రేడ్ వైజ్ టాప్లో ఉన్నటువంటి స్టేట్స్ ఇన్ఫ్యాక్ట్, అండ్ చండీగఢ్, ప్రచేష్ట
1లో ప్లేస్ దక్కించుకున్న ఫస్ట్ యూటీ. నెక్స్ట్ థింగ్, ఒకవేళ కౌంట్ పరంగా ఇఫ్ దే ఆస్క్ ఇన్ ఎగ్జామినేషన్ టు కట్ ఇయర్, ప్రచేస్టా 3లో ఉన్నటువంటి స్టేట్స్, ఇది 2023-24కి సంబంధించి. ప్రచేస్టా 3లో పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, ఒడిషా, హర్యానా, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, 9 స్టేట్స్ ఉన్నాయి ప్రచేస్టా 3లో. ఓకే, అండ్ రిమైనింగ్ యూ కెన్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ యూ కెన్ రెఫర్ ఆల్ ఆఫ్ దెమ్. బాటంలో ఉన్నటువంటి స్టేట్స్ చూస్తే దే ఆర్ సింప్లీ మేఘాలయ బాటంలో ఉంది, అండ్ ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, బీహార్. ఇవి బాటంలో ఉన్నటువంటి స్టేట్స్ అండ్ యూటీస్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటికి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ ఏ స్టేట్స్లో ఏ యూటీస్లో ఎలా ఉన్నాయని చెప్పి ఇవన్నీ. ఓకే, రైట్, అండ్ యా, దట్స్ ద 19th question. So 19th question is simply, let me give a revision one more time. Minister of Education performance grading 2.0 22-23కి 23-24కి స్కూలింగ్ ఇయర్స్కి సంబంధించి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అండ్ డ్యూటీస్ రిపోర్ట్లో 2023-24లో బెస్ట్ పర్ఫార్మింగ్ చండీగఢ్, వర్స్ట్ పర్ఫార్మింగ్ మేఘాలయ. దెన్ దీస్ ఆర్ ద 10 grades and their respective scores also you can see. Daksha, Utkarsh, Ati Uttam, Uttam, Prachesta 1-3 and Akankshi 1-3 and Prachesta